హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ టోకెన్స్ని ఎవరైతే బైబిట్కి విత్డ్రాల్ పెట్టుకున్నారో వాళ్ళ యొక్క విత్డ్రాల్ వచ్చిందా లేదా, అంటే మీ డాక్స్ టోకెన్స్ అనేవి మీ బైబిట్ అకౌంట్లో డిపాజిట్ అయ్యాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మొదటగా నేను నా డాక్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, 91,797 టోకెన్స్, డాక్స్ టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను బైబిట్ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టానండి. సో బైబిట్ అనేసి క్లియర్గా పక్కన చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ టోకెన్స్ 91,797 టోకెన్స్ బైబిట్ అకౌంట్కి వచ్చాయా లేదా అనేది చెక్ చేద్దాం. సో దానికోసం నేను ఇప్పుడు బైబిట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నానండి, అంటే బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద నా కుడివైపు మూలలో అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 రకాల అకౌంట్స్ అనేవి వచ్చాయండి. వాటిలలో మొదటిది ఫండింగ్ అకౌంట్, సెకండ్ది యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్, మూడోది ఇన్వర్స్ డెరివేటివ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి యూనిఫైడ్ ట్రేడింగ్ అనేసి ఏదైతే ఉందో నేమ్, యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడే మనకి డాగ్స్ అనే ఏవైతే ఉన్నాయో డాగ్స్ టోకెన్స్ 91,797 టోకెన్స్ అనేవి నాకు రిసీవ్ అయ్యాయి అనమాట. ఒకవేళ ఈ డాగ్స్ అనేది ఇక్కడ మీకు నేమ్ కనిపించకపోతే సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెర్చ్లో కూడా ఇక్కడ డాగ్స్ అనేసి మీరు టైప్ చేయవచ్చు. అంటే చాలామందికి ఎవరికైనా అసెట్స్ అనేవి ఎక్కువ ఉండి ఉంటాయి, ఈ కిందికి వెళ్ళి ఉంటుంది అనమాట ఆప్షన్ అనేది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద సెర్చ్ ఆప్షన్ మీద డాగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు డాగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, 91,797 డాగ్స్ టోకెన్స్ అనేవి నాకు రిసీవ్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటి, సో ఖచ్చితంగా అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని ఏ విధంగా సెల్ చేయాలి అనేసి. సో ఆల్రెడీ మనకు టోకెన్స్ అనేవి ఏదైతే ఉందో ట్రేడింగ్ అకౌంట్లోకే వచ్చాయండి, యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లోకే. ఒకవేళ ఫండింగ్ అకౌంట్లోకి వచ్చిండుంటే వాటిని యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లోకి మార్చుకోవాల్సి వచ్చేది, కానీ డైరెక్ట్గా యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లోకే టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఈ యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లోకి టోకెన్స్ వచ్చాయి కాబట్టి వీటిని డైరెక్ట్గా మనం ట్రేడ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ కింద చూడండి స్పాట్ అనే ఆప్షన్ ఉంది కింది లైన్లో. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, BTC USDT అనేసి. సో ఇక్కడ పెయిర్ ఆప్షన్ ఉంది, సెర్చ్ కాదు పెయిర్, అంటే మనం ఏదైతే ట్రేడ్ చేస్తూ ఉంటామో BTC కానీ లేకపోతే నాట్ కాయిన్ కానీ టాన్ కాయిన్ కానీ అదే అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ BTC USDT అని ఉంది, నాకు మీకు వేరుగా కూడా ఉండొచ్చు. సో మీరేం చేయాలి అని అంటే ఈ BTC USDT అనేది ఎక్కడైతే ఉందో అక్కడ నేను టచ్ చేసి సెర్చ్లో డాగ్స్ అని టైప్ చేస్తున్నానండి. సో డాగ్స్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇలా, అంటే ఇంకా వీళ్ళు డాగ్స్ ట్రేడింగ్ పెయిర్ అనేది ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట. ఒకవేళ యాడ్ చేస్తే మనకు ఈ లిస్టులో DOGS డాగ్స్ /USDT అనేసి ఒక పెయిర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. సో ఇక్కడ DOGS డాగ్స్ USDT అని వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ BTC USDT బదులు మనం DOGS USDTని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ DOGS USDT అనేసి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరేం చేయాలి అని అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేది 26వ తేదీ సాయంత్రం 5:30కి అనమాట. సో అప్పుడు ఆ పెయిర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలి, ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ మనం సెల్ చేయాలనుకుంటున్నాం అనేది ఈ లైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఎల్లో కలర్ది ఏదైతే ఉందో 0ని కుడివైపుకి ఇలా స్క్రోల్ చేయాలన్నమాట. సో ఇలా పూర్తిగా స్క్రోల్ చేస్తే 100% వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ BTC అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ సెల్ BTC అనేసి వస్తుందన్నమాట. అంటే
ఇక్కడ బీటీసీ అని ఉందండి. మనం దీన్ని డాగ్స్ డిఓజిఎస్ డాగ్స్ యుఎస్డిటీ అని సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత సెల్ ఇక్కడ 100% ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ డాగ్స్ డిఓజిఎస్ డాగ్స్ సెల్ డాగ్స్ అని పడుతుంది అనమాట. దాని మీద మనం క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ సెల్ డాగ్స్ అనేసి ఇంకోసారి విండో అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద కూడా మీరు క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్డిటీగా కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఎప్పుడు చేయగలరు అని అంటే 26వ తేదీ అంటే మండే సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇది చేయగలరు అనమాట. సో ప్రస్తుతానికి డాగ్స్ యుఎస్డిటీ అనేది ఇక్కడ చూపించట్లేదు. సో అది ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు మీరు ఆర్డర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఇక్కడ యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో డాగ్స్ బ్యాలెన్స్ చూపించే వాళ్ళు డైరెక్ట్గా సెల్ చేసేయచ్చు. అలా కాకుండా కొంతమందికి కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే ఫండింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి వచ్చే ఛాన్స్ ఉంది, రాలేదు. అందరికీ అక్కడికి డైరెక్ట్గా యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్కే వచ్చాయన్నమాట. ఒకవేళ అలా కాకుండా యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ రాకుండా ఫండింగ్కి ఎవరికైనా వచ్చిండుంటే ఒకవేళ ఆ ఫండింగ్లో ఉన్నటువంటి డాగ్స్ని యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి, దాన్ని యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి, మనకి ఈ బైబిట్లో డాగ్స్ టోకెన్స్ యొక్క డిపాజిట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.